హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్తీ పెరుగు పచ్చడి రెసిపీని చూద్దాము. పెరుగు అంటేనే హెల్తీ కదా, ఆ పెరుగుని మరింత హెల్తీగా ఇలా చేసుకొని తినండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి ఫుడ్ డైజెషన్ అవ్వలేదు, పొట్టంతా ఉబ్బరంగా ఉంది అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కదండి, ఎవరైనా సరే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుంటే పొట్టంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఈ పెరుగు పచ్చడి చేయడానికి ముందుగా మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు తుంపి వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 30 వరకు వామాకులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, బజ్జీలు వేసుకుంటుంటాము. ఆ వామాకుల్ని శుభ్రంగా కడిగేసి ఎక్కువ తడి లేకుండా చూసుకోండి, ముక్కలు చేసేసి జార్లో వేసేసుకోండి. ఈ వామాకుల్లో 100కు పైగా రోగాలను తగ్గించే శక్తి ఉంటుందండి, అంత హెల్దీ ఇవి. అయితే ఎక్కువ ఆకులు మనం ఒకేసారి తినలేం కాబట్టి ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. వామాకు రోటి పచ్చడి ఇంకా వామాకు రసం, ఆ 2 రెసిపీస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. వామాకుల్ని ఇలా తుంపి వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ, అస్సలు నీళ్ళైతే పోయొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసి ఈ పోపు గింజల్ని బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ, కొంచెం ఇంగువ కూడా వేసేసి ఈ కరివేపాకు పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న వామాకు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఈ వామాకు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ వేడికి ఆకు చక్కగా మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేసి ఈ ప్యాన్ అంతా కూడా ఈ ఆకుని స్ప్రెడ్ చేసేసుకోండి. వేడి కొంచెం ఉడికినట్లుగా అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ నేను 1/2 టీ స్పూన్ వరకు వేశాను. మీకు సాల్ట్ తగ్గితే చివరిలో అయినా వేసుకోవచ్చు, ముందైతే ఎక్కువ వేసేసుకోవద్దు. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న పెరుగుని పూర్తిగా చల్లారిన వామాకు మిశ్రమంలోకి వేసుకోవాలి. ఈ వామాకు ఏమాత్రం వేడిగా ఉన్నా పెరుగు విరిగిపోతుందండి, ముక్కలుగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు వేసి కలుపుకోవాలి. అంతేనండి, వామాకు పెరుగు పచ్చడి లేదా వామాకు పెరుగు చారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు వామాకు బెనిఫిట్స్ అని గూగుల్ చేసి చూడండి. ఆ బెనిఫిట్స్ చూసారంటే వెంటనే తినడం స్టార్ట్ చేసేస్తారు. వామాకు అంత హెల్దీ ఇది. మరి ఇంత హెల్దీ వామాకుతో పెరుగు పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.